కానీ మీకు ఎస్ఎన్పి టాప్ 500 అంటే ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. ఆ కంపెనీస్లోనే ఎస్ఎన్పి నుంచి కొన్ని కంపెనీస్ వచ్చాయంటే, సో ఆ స్టాండర్డ్కి వెళ్ళాలి అని, రాదర్ దాన్ మన వ్యక్తి ఇమేజ్ వెళ్తే లాంగ్ రన్ ఉండదు. మనకి ఇండివిజువాలిటీ ఎప్పుడు ఇవన్నీ పెరుగుతాయంటే కంపెనీ స్ట్రక్చర్డ్ వేలో, లాంగ్ టర్మ్ వేలో, యాక్యురసీ వేలో, డేటా అనలైజింగ్ వేలో, వీటిలో నెంబర్ 1 అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సంథింగ్ వెళ్తుంటాం. మనం కళ్ళు మూసుకొని ఒక ప్రోడక్ట్ కొంటూ ఉంటాం, అది పాల ప్యాకెట్ నుంచి కూడా. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ వెనకాల ఉన్న క్వాలిటీ నమ్మేస్తూ ఉంటాం. అది 100 సంవత్సరాల నుంచి ఉన్నా, 50 సంవత్సరాల నుంచి ఉన్నా, 20 సంవత్సరాల నుంచి ఉన్నా, అలా లాంగ్ టర్మ్గా ఉండాలి మనం. ఈ బ్రాండ్ అనేది కొనసాగాలి అనేది. వేరేజ్ ఢిల్లీ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండే మీ సర్వేకి సంబంధించి కొంచెం తారుమారు అయినట్టుంది కదా? అప్పుడు అంటే తక్కువ ఎడ్జిల్ అండి, ఆల్మోస్ట్ అప్పుడు చాలా రీజన్స్ ఉన్నాయి దానికి వెళ్తే. మరి వేరే ఘోర ఓటమి కదా కేజ్రీవాల్ది. అది 1.8 ఘోర ఓటమి అంటే ఇప్పుడు మీకు నెంబర్స్ చాలా తక్కువ, 1.8, 1.5%తో టైట్ ఫైట్లో కొన్ని పోయిన నియోజకవర్గాలు. అరవింద్ కేజ్రీవాల్ గురించి అప్పుడు మనం డేటా సపోర్ట్ చేసాం కొన్ని లాస్ట్ మూమెంట్ వరకు. సో ఆ ఘోర ఓటమి అని లేదు, మా తక్కువ పర్సంటేజ్ లేదు. ఓకే, అంటే మీరు ముందే సర్వే చెప్పినప్పుడు ఎవరైనా పిలిపించుకోవడం, కాంగ్రెస్ ఇద్దరు చేశారు, అరవింద్ కేజ్రీవాల్ పిలిపించుకొని ఈ విధంగా ఉంది అంటే మనం డేటా సపోర్ట్ చేస్తాం అంతే వాళ్ళకి. ఓవరాల్గా వాళ్ళు నమ్ముతారా నమ్మలేదా సెకండరీది. ఓకే, మనమైతే వాళ్ళు అడిగిన డేటాను మనం ప్రొవైడ్ చేస్తుంటాం. ఇప్పుడే ఇక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే. బట్ దానికి పారావీల్ అనే దానికి ఏం తేడా ఏంటంటే, వాళ్ళు అడిగిన డేటా చేస్తారు. ఇప్పుడు దాకా ఇండస్ట్రీ ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎనీ సర్వే ఏజెన్సీ, ఎనీ డేటా అనలిసిస్ ఏజెన్సీ మీరు అడిగిన డేటాను ప్రొవైడ్ చేస్తుంటాయి పొలిటికల్గా. బట్ దిస్ ద ఫస్ట్ టైం అట్లీస్ట్ ఇన్ ఇండియా ఐ నో వేర్ ఏజెన్సీస్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఆర్డర్. ఎవరి నుంచి ఆర్డర్ తీసుకోకుండా మనమే ఇప్పుడు ఏపీ వరకు మనమే రెడీగా పెడతాం. మీకు నచ్చితే కొనుక్కోండి, నచ్చకపోతే పర్లేదు ఇంకో దగ్గర. బట్ ఈ డేటా అనేది ఒక్కసారి ఓపెన్ చేసినట్టు ఎవరికైనా అర్థం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది క్లయింట్స్ వాళ్ళు చెప్తే ఇలాంటి డేటా మేము ఇప్పటి వరకు 40 సంవత్సరాల కెరీర్లో చూడలేదు. ఈ తృప్తి ఉందన్నమాట, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడిన దానికోసం ఇలా చేయాలరా అని. మనం పారావీల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా రెడీమేడ్గా ఉంది, మొత్తం రెడీమేడ్గా ఉంటుంది. మీరు చెప్పాను కదా, స్టడీ చేయాలంటే 24 hours పడుతుంది. ఇన్ని అనలైజింగ్ ఫస్ట్ కట్టే ఎంత ఇవ్వగలిగామంటే, ఒక 3 months తర్వాత ఇచ్చే, 6 months తర్వాత ఇచ్చే నెక్స్ట్ కట్టు దీనికంటే అద్భుతంగా ఉంది. ఎందుకంటే కొన్ని మాకు ఆల్రెడీ తెలిసినా కానీ చేయలేకపోయాం, టైము లేకపోతే ఇంకోటి వల్ల. సో అది ఇంకా యూజ్ఫుల్ అవుతుంది రేపు. సో కమింగ్ టు తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ పైన మైనస్ ఉంది అని చెప్పేసి బహిరంగంగా ప్రజలు మాట్లాడుతున్న వేళ బీఆర్ఎస్ స్ట్రాంగ్ అవుతుంది, మరోవైపు కేటీఆర్ ఈ విచారణకి ఇవన్నీ సంబంధించి. సో ఏదేమైనప్పటికీ కూడా పథకాలు అందరికి అందట్లేదు అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నమాట. మీరేమంటారు? మీ సర్వే ఏం చెప్తుంది? తెలంగాణ ఇప్పుడు మేము ఆంధ్ర అయిపోయిందండి, నెక్స్ట్ వెంటనే ఆంధ్ర అంటే మేము స్టార్ట్ చేసాం, ఎందుకంటే బెస్ట్ మోడల్ మాకు కాబట్టి. బట్ వేరే కమింగ్ సౌత్ పక్కన పెడితే మిగతా నార్త్ అంతా ఎట్లా వెళ్తున్నాం అంటే, ఎలక్షన్స్ ఉన్నప్పుడు వెళ్తున్నాం. ఎలక్షన్స్ ఉన్నప్పుడు వెళ్ళి ఆ డేటా ఇర్రెస్పెక్ట్ మే పార్టీని కాంటాక్ట్ కాకుండా, లైక్ ది paravil.com ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో రేపు పొద్దున్న బీహార్ అలాగే వస్తుంది, వెస్ట్ బెంగాల్ వస్తుంది. బట్ తమిళనాడు ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ కట్స్లో చేస్తుంటాం. అంటే 1 year ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ 2 monthsకి రిలీజ్ చేస్తుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ, మేము నవంబర్లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో నవంబర్ వచ్చే వరకు ఏముందో మీకున్న నాలెడ్జ్ నాకు ఉన్నా, లేదా కొంచెం డేటా అయినా ఉన్నా, ఓవరాల్ ది పిక్చర్ వచ్చే వరకు దాని గురించి నేను కమెంట్ చేయను నవంబర్ వరకు. ఓకే, మీకు తెలిసింది ఇప్పుడు మీరు అన్న కామెంట్లోనే ఉంది, ఐ యాక్సెప్ట్ మీరు చెప్పిన స్టేట్మెంట్. ఓకే, చాలా వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు ఈ తెలంగాణ 6 గ్యారంటీలకు సంబంధించి అంటే ఎట్లయినా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని తిడుతూనే ఉంటుంది, అది మంచి చేసినా ఏది చేసినా కూడా. ఇక్కడ ఫ్రీ బస్ చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు, బస్సుల సంఖ్య తక్కువైంది, బస్సులు ఆపుతలేరు అని మహిళలు అంటారు. ఇంకోటి ఫ్రీగా ట్రావెల్ చేసే మహిళలు కూడా బస్సులో సీట్ దొరకట్లేదు, మాకేం వద్దు అని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను కూడా దాదాపు ఒక 20 నియోజకవర్గాలు తిరిగిన, ఆల్మోస్ట్ 20కి ఎక్కువ తిరిగినారు. అక్కడ ఫ్రీ బస్ మాకు వద్దు, సీట్ దొరకలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు లేడీస్. సీట్ దొరికిన ఆనందంగా ఉన్నారా? సీట్ దొరికిన సంగతి మనకి అంటే ఎక్కువ నెగిటివ్ వచ్చింది. తర్వాత 2500 సీట్ దొరికిన వాళ్ళు ఆనందంగా ఉన్నారా, ఆనందంగా లేరా? సీట్ దొరికిన వాళ్ళు, మనకు సీట్ దొరకని వాళ్ళే మనతో మాట్లాడిన వాళ్ళందరూ. అదే మీరు అడిగిన వాళ్ళు సీట్ దొరకని వాళ్ళు. అయితే కొద్దిమంది సాటిస్ఫై అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. మెజారిటీ శాతం సీటు దొరకని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దొరకని ఫ్రీ బస్సు ట్రావెల్ చేసే వాళ్ళు అన్సాటిస్ఫైడ్గా ఉన్నారంటారు. ఫ్రీ బస్ ట్రావెల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సాటిస్ఫై అయిన వాళ్ళు ఉన్నారు, కానీ అన్సాటిస్ఫై అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒకటి. 2, వాళ్ళు 2500 మాకు కావాలి ఇస్తాడు రేవంత్ రెడ్డి. చాలా మంది లేబర్స్కి వర్క్ లేదు హైదరాబాదే కాదు, రూరల్ ప్రాంతాల్లో కూడా వర్క్ లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మీ వరకు వచ్చింది ఏంది? మీరు సర్వే కొద్ది గొప్ప అక్కడక్కడ మాట్లాడి ఉండొచ్చు, అంటే మీ టీం ఏం చెప్తుంది దాని గురించి? నేను నవంబర్లో కమెంట్ చేస్తాను. బట్ మీరు అడిగిన ప్రశ్న వరకు కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి చెప్పాలంటే, ప్రతి ఒక్క స్కీమ్కి ఒక
మనం ఇందాక డేటాలో ప్రొఫైలింగ్ ఎలా ఉంటారో వెయిటేజ్ ఆఫ్ ది ఫ్రీ స్కీమ్ ఉంటుందండి. ఎమోషనల్ వెయిటేజ్ అంటారు దాన్ని. ఎంత శాతం వరకు న్యూట్రాలిటీ ఓట్ని కన్వర్ట్ చేసుకోగలదు, దాని వెయిటేజ్ ఎంత, శాంపుల్స్ ఎంత చూసుకుంటాం. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెన్షన్ స్కీమ్ ఉందనుకోండి, అంటే దాంట్లో కూడా 2 రకాలు ఉంటారు. పెన్షన్ స్కీమ్లో డివైడ్ చేసుకుంటే మీరు అర్థమయ్యే ఇట్లా డివైడ్ చేసుకుంటే ఒక భాగం పెన్షన్ ఇస్తేనే బతికే కుటుంబాలు, అవును, దానికి వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ పెన్షన్. దానికి పెన్షన్ సుబ్బారావుకి ఇస్తున్నారు, అప్పారావుకి ఇస్తున్నారు, నాకెందుకు ఎవరు, ఆయనకి 4 ఎకరాలు ఉంది, అది 4 కోట్లు కావచ్చు, నాకు 4 ఎకరాలు ఉంది, అది 1.5 కోట్లు కావచ్చు, 3 కోట్లు కావచ్చు. బట్ నాకు పెన్షన్ ఇచ్చే 3,000 4,000 కాదు ముఖ్యం, వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి వెయిటేజ్ తక్కువ. సో పెన్షన్ స్కీమ్లోనే అందరికీ వెయిటేజ్ సమానంగా ఉండదు. పెన్షన్ స్కీమ్ ఒకటే, లబ్ధిదారు యొక్క పరిస్థితి, ఆర్థిక కోణం, ఫిజికల్గా వాళ్ళు పిల్లలు ఉన్నారా ఎవరు చూసుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి వెయిటేజ్ తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. అలాగే వీటన్నిటిలో లీస్ట్ ఫ్రీ బస్ స్కీమ్ ఉందనుకోండి, కంపారిటివ్లీ జనాలు ఫ్రీ బస్ కావాలి అని అడిగి వచ్చిన స్కీమ్ కాదు, ఇచ్చిన తర్వాత అలవాటు పడ్డ స్కీమ్ ఉంటుంది కొన్ని. దాంట్లో కంపారిటివ్లీ ఈ సూపర్ 6లో లీస్ట్ వెయిటేజ్ ఉన్న స్కీమ్లో ఉంటుంది. దాంట్లో అడ్వాంటేజ్ కాక డ్యామేజ్ ఉండే ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న 10% మాత్రమే, 20% 30% మాత్రమే ఫుల్ అవుతాయి సీట్స్, మిగతా వాళ్ళంతా నిలబడాల్సి వస్తుంది, లేదు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక బస్సు అవుతాయి, అన్నీ ఫుల్గా వస్తుంటాయి. దీనివల్లే కదా మనం కనీసం 10 రూపాయలు పెట్టుకుంటే ఇంతకుముందు సీట్ ఉండేది, ప్రతి ఒక్కరికి వేస్తున్నా వాడికి గ్రడ్జ్ పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ కోణం 10% కవర్ చేసుకుంటే నెగిటివ్ కోణం 30% పెంచుకున్నట్టు అవుతుంది ఫ్రీ బస్ వల్ల. ఓకే, అంటే ఎవ్రీడే ఇప్పుడు మీరు సీట్ యావరేజ్ ఆక్యుపెన్సీ తీసుకున్నారంటే ఎవ్రీడే ఎక్కే వాళ్ళలో 30 రోజులు ట్రావెల్ చేసినప్పుడు ఎన్ని రోజులు దాని మీద సీట్ దొరుకుతుంది, హ్యాపీగా వెళ్ళగలుగుతున్నారు. ఒకప్పుడు ఫ్రీ బస్ రాకముందు అదే ఎంప్లాయీ ఎన్ని రోజులు వెళ్ళేవాళ్ళు, ఎన్ని రోజులు సీట్ దొరికి కూర్చొని వెళ్ళేవారు. ఇలా దాన్ని చేసుకోవాలి ప్రొఫైలింగ్స్ చేసుకుని అప్పుడు మీకు ఆ డేటా అనలైజ్ చేసుకుంటే ఎవరైనా కానీ, నేనే కదా మీరైనా చెప్పగలుగుతారు. ఓకే, సో డ్యామేజ్ ఎంత. చాలా వరకు మీరు మాట్లాడిన మాటలు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైనా తొందరగా వెళ్ళిపోవాలి, బస్సు ఎందుకు అనుకున్న వాళ్ళు ఏ ఆటోనో క్యాబో ఈ ర్యాపిడోలో బుక్ చేసుకుంటారు. ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ఎందుకు మనకి ఫ్రీ బస్ కదా, 50 రూపాయలు మిగిలినట్టే, 100 రూపాయలు మిగులుతాయి మనకి, మిగులుతాయి ఖచ్చితంగా. ఈ రోజు 100, నెలకు 3,000 కదా. అవును, నెలకు 3,000 అంటే ఇంట్లో ఖర్చులు జరుగుతాయి కదా. సో అందరు ఎక్కేయడం వల్ల వేరే వాళ్ళకి సీట్ దొరకకపోవడం ఇవన్నీ. కానీ నేను గమనిస్తున్నది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఏవైతే పథకాలు వాళ్ళు అమలు పొందుతున్నారో, లబ్ధి పొందుతున్నారో వాళ్ళు మాట్లాడట్లేదు బయట గురించి, వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. పథకాల వల్లే జరిగే పనైతే, నవరత్నాలు వల్ల లబ్ధి పొందిన వాళ్ళంతా ఓట్లు వేసే పనైతే, లేదా ఇంతకుముందు మనకు చంద్రబాబు గారు ఇచ్చిన పథకాలందువల్ల లబ్ధి పొందే పనైతే చంద్రబాబు గారే కంటిన్యూ అయ్యేవాళ్ళు, లేదా మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అయ్యేవాళ్ళు, లేకపోతే అప్పుడు బీఆర్ఎస్ కంటిన్యూ, ఇక్కడ బీఆర్ఎస్ఏ కంటిన్యూ ఉండాలి. పథకాలు ఇన్ ద సెన్స్ దాంట్లో ఓట్ బ్యాంకింగ్కి ఉపయోగపడతాయి, కానీ ఎంత శాతం పథకాల వల్లే అనేది ఆ వెయిటేజ్ ఇప్పటికి ఆల్మోస్ట్ పార్టీలు అయితే బయటపడ్డాయి. రేపొద్దున బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఇంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అయినా పథకాలు ఉపయోగపడతాయి, కానీ పథకాల వల్లే గెలుపు అనేది రాదు. మీరు అన్నది పాయింట్. నవరత్నాల్లో చాలా వరకు చాలా పథకాలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా, కానీ అవన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కరెక్ట్, చేంజ్ కోరుకున్నారు. కరెక్ట్, అదే ఎంత శాతం ఏంటి అనేది వెయిటేజ్ని బట్టి మీరు ఏ పథకం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, ఎంత ఓట్ బ్యాంక్ టర్న్ అయింది, అట్లా నాయకత్వ లోపం ఉండొచ్చు అక్కడ. అంటే ఈ నాయకులు బిహేవ్ చేసిన తీరు 100% అండి. ఇప్పుడు ఇది 2 చక్రాల వాహనం లాంటిదండి, సైకిల్ లాంటిది, స్కూటర్, మీ ఇష్టం ఏదైనా వెహికల్ అనుకోవచ్చు. ఒక చక్రం మీ నాయకత్వం లీడర్షిప్ అంటే, రెండో చక్రం అన్ని కలిపితే ఎమ్మెల్యేలు అవుతారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో ఎక్కువ కాంటాక్ట్ ఉంటారు. రైట్, ఓటు చూసేది పార్టీకే కదంటే, అఫ్కోర్స్ 70% 80% పార్టీ ఓటు పడుతుంది, మిగతా 20% 30% 10% ఈ ఎమ్మెల్యే కోర్ లీడర్ కూడా చూసుకొని పడుతుంది కదా. సో తను చూసి వెనక్కి వెళ్ళే ఓట్ బ్యాంకింగ్, తనకున్న ఓట్ బ్యాంకింగ్ అంటే ఎక్కువ అనుకోండి, తను కోల్పోయేది కాకుండా పార్టీని కూడా తీసుకెళ్తారు. సో స్ట్రక్చర్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పార్టీ. గతంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు మాట్లాడిన భాష వల్ల వాళ్ళు అలాంటి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.